సబ్బవరం మండలం గుల్లేపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. హిందూ సనాతన ధర్మంలో పెద్ద పండుగగా పిలుచుకునే ఆంగ్లం నూతన సంవత్సరంలో తొలి పండుగగా పిలుచుకునే సంక్రాంతి విశిష్టతను, గ్రామీణ ప్రాంతాల్లో ఆ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా ఏర్పాట్లు చేసిన ముత్యాలు ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, ధాన్యపు రాసులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మరుగున పడిపోతున్న జానపద కళలను అద్దం పట్టే రీతిలో విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు, వాటిల్లో గొబ్బెమ్మలు, రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ఎడ్ల బండ్లు, నెల రోజుల పాటు ఇంటి ముందుకు వచ్చే హరిదాసులు, గంగిరెద్దులాటలు, గంటల సాయిబు, బుడబుక్కలోడు, జంగమ దేవర లాంటి వేషధారణలతో పాటు మహిషాసుర మర్దిని నాట్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సీడ్స్ అండ్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత గండి బాబ్జీ అభినందిస్తూ పాఠశాల యాజమాన్యానికి అభినందనలు, విద్యార్థులకు ఆశీర్వాదాలు తెలిపారు. స్థానిక ఎంపీపీ సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులను ఉన్నత చదివించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండి రవికుమార్ మాట్లాడుతూ హిందువుల సనాతన ధర్మం మరుగున పడిపోతున్న జానపదాల జావలీలు విద్యార్థులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారన్నారు. సినీ నటుడు ప్రసన్న కుమార్, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్రలో చెప్పిన డైలాగులను వేదికపై ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ముఖ్య అతిథులను ఇక్కడ అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ బోకం అప్పారావు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. మిగతా టీచర్స్ అందరినీ కూడా అభినందించాలి. స్కూల్ మొదలుపెట్టడమే చాలా కష్టం. దాన్ని కనుగొనాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారంటే వీళ్ళ యొక్క ప్రతిభ ఏమిటో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేసి అది ఎప్పుడు ఏం పండుగ వచ్చినా ఇటువంటి ఉత్సవాలు జరిపితే అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అది సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిపించి కాలేజ్ మేనేజ్మెంట్ ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడితే అందరూ చిరాకు పడతారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలా నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ప్రదర్శించండి. వాళ్ళ యొక్క సంతోషం ఆ ప్రదర్శన చేసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఆనందంగా ఉంటుంది. ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు ఇవాళ ప్రోగ్రాం పెద్దల కోసం చెప్పి టైం లేదని చెప్పి ఆపొద్దు. డెఫినెట్గా వాళ్ళందరూ చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు ప్రదర్శన చేయాలని చెప్పి కోరుతూ మరి స్కూల్ మేనేజ్మెంట్ మరొకసారి చెప్తాను. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి అబ్బాయిని ఆయన ఎలా కొనసాగుతాడు. ఆచార్యదేవా ఆగు, ఏమంటివి జాతి నిబంధనలు సొంత నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షేత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందివా? నీ తండ్రి భరద్వాజని జన్మం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంబం ఎట్టిది. మట్టి కొండలో పెడితివి కదా, నీదే కులము. ఇంత ఏలా అశ్వ పితామహుడు గురుకుల వృత్తుడైన ఈ సాధనముడు శివ సముద్రంలో భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుకున్నాయ్యా, నా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాదా? అతడు పంచమజాత కన్య అరుదైన శక్తిని
కళ్యాణ బంధువులేరా మంగళ తోరణంలో సుస్థిరంగా మోగునుండు ఎన్ని బాగుందులేరా ఈ కన్న మహారాజును కైవరము గావిప్పుడు పుణ్యములేరా ఈ రాజాసులకు పాలపాకముల కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుశర సుకృత ప్రపాక సారబ్ద సహజ కవచ గచ్చ వైడూర ప్రబోధునికి వేచాలనేవ వీరగంధములు విద్యారాల్పుడు నేను సహా మహాజన సమక్షముల పండిత పరిసర మంచముల సర్వదా సర్వదా సదదా సహస్రద ఈ కులకంఠ మహాపంచరము శాశ్వతంగా ప్రక్షాళన గావించడం. బ్రహ్మ ఋషులు జననములు మనం విచారించదగినది కాదు. నువ్వున్నట్టుగానే మున్నాటికి ఇది క్షేత్ర పరీక్ష. క్షేత్రమున్నవారు ఎల్లరూ క్షత్రియులే, కాని వారిలో రాజ్యమున్నవాడు రాజు. అట్టి రాజులే కురు రాజ భవిష్యత్తులో పాల్గొనటకు అర్హుడు. ఓహో, రాజరికమా అర్హత నిర్మించినది. అయినను మా సామ్రాజ్యంలో సస్యశామలమై సంపద బలాలమై వెలుగొండ అంగరాజ్యములకు ఇప్పుడు మూర్తాభిశక్తిని గావించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి. ఈరోజు మనం సంక్రాంతికి మన కొత్త సంవత్సరం వస్తున్న మొదటి పండుగ. అందరూ హ్యాపీగా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పేరు ప్రతిష్టలతో పెరగాలని మీకందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. స్కూల్లో ప్రతి ఒక్కరికి కరాటా స్కూల్ నేర్పిస్తున్న అప్పారావు గారు ఏముండేది కాదు. మనకు పండే పంటే మన సంపద, మనకు పండే పంటలే మన ఇంటికి వచ్చే ఆస్తి. అదేంటంటే భోగి టైంకి మనం పండించే వరి ధాన్యం అంతా కూడా భోగి టైంకి నూర్చుకొని ఇంటికి వస్తుంది. అంటే అంతకు 3 నెలల నుంచి రైతులు కష్టపడి వాళ్ళ కాయ కష్టం చేసి దమ్ములట్టి వరి నాటులు నాటి ఇవన్నీ. ఎందుకంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మనలో కూడా నెంబర్ 1 మార్కులు సాధించింది ఆడపిల్లలే. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ. ఆవిడ పుట్టిన ప్రదేశం ఏదో తెలియదు, ఏరియా ఏదో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన అనకాపల్లి జిల్లానే శాసిస్తున్నారు. అందుచేత మీరు ఆడపిల్లలు మాత్రం తక్కువ అంచనా వేయద్దు. ఆడపిల్లలు కూడా బాగా చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకు నేను మరీ చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా స్కూల్లో నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు. ఈ యొక్క ఎక్స్ట్రా స్కూల్కి 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం అయితే 400 మంది ఉన్నారు, 2వ సంవత్సరంలో 600 మంది, అలాగే ఇప్పుడైతే 1000 మంది స్టూడెంట్కి చేరుకున్నారు. అంటే ఈ ఎక్స్ట్రా స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసిన టీచర్స్కి, తల్లిదండ్రులకి ఆయన యొక్క కృషి చాలా సంతోషం చూపిస్తున్నాం. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు రుసులవుతారు అని అనడానికి ఇంకొకటే కారణం. ఈ ఎక్స్ట్రా స్కూల్ మాత్రమే ఎగ్జాంపుల్. అలాగే మనం మన ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో అందరూ అత్యంత మహారాజుని ఎలా చేస్తారు భయపడ్డారు.